మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ, హైదరాబాద్. ఈ మేడిగడ్డ సందర్శనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, కాంగ్రెస్ ప్రతినిధులు మరియు ఎంఐఎం పార్టీ ప్రతినిధులు వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారా? ప్రెజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఎస్ సర్తాజ్, మరొక 50 నిమిషాల లోపల సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల బృందం మేడిగడ్డకు చేరిపోతుంది. ఇక్కడ దాదాపు విజిలెన్స్ ఎంక్వైరీ తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించినటువంటి బయటకు వచ్చిన అంశాలు 7వ బ్లాక్లో ప్రధానంగా ఎలక్ట్రో రిసెప్టివిటీ టెస్టులు కూడా పూర్తయినాయి. ఆ రిపోర్టు కూడా విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సో ఆ రిపోర్టే ప్రధానంగా ఇక్కడ ఎమ్మెల్సీలకు, శాసనసభ్యులందరూ కూడా అదే రిపోర్టును ఫిజికల్గా సింక్ అయినటువంటి ప్రాంతాన్ని చూపించిన తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోపల ఆ వివరాలన్నీ కూడా వారికి అర్థమయ్యే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. దాంతోపాటుగా ఇప్పటి వరకు ఈ మేడిగడ్డకు సంబంధించి కారణమైనటువంటి ఖర్చు 3625 కోట్ల రూపాయలు ఇప్పటివరకే యూటిలైజేషన్ సర్టిఫికేట్ కూడా సమర్పించారు. ఆ యొక్క అంత స్థాయి లోపల ప్రజాధనాన్ని వినియోగించిన అంశము. అయితే ఆ స్థాయిలో ప్రజాధనాన్ని వాడినప్పటికీ కూడా అసలు ఈ మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు ఏమొరిగింది అనే అంశాన్ని ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం అయితే తెలుసుకోబోతున్నారు. సో దీంతో ఇన్ని రోజులు ఇది ఒక నిషిద్ధ ప్రాంతంగా గత ప్రభుత్వము ఇక్కడికి ఎవరిని రాకుండా అసలు ఏం దాచింది, తెలంగాణ ప్రజలకు ఏం తెలియకుండా దాచే ప్రయత్నం చేసింది. ఇప్పుడు మరోవైపు ఈ యొక్క వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క నిర్లక్ష్యాన్ని పక్కన పెడుతూ కేఆర్ఎంబీపై లేనిపోని అంశాలు లేవనెత్తుతూ ప్రజల్ని మరోసారి తప్పుదో పట్టే ప్రయత్నం చేస్తుంది. సో దానికి కౌంటర్గా ఈ రోజున తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా ఈ యొక్క మేడిగడ్డ అంశం లోపల గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, నిర్లక్ష్యము, తెలంగాణ ప్రజలు జరిగిన అన్యాయాన్ని ప్రధానంగా ఈ రోజున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ శాసనసభ్యులు అందరూ కూడా తీసుకోబోతున్నారు. ఇదే అంశాన్ని కూడా రేపు వైట్ పేపర్ రిలీజ్ ఉన్న నేపథ్యంలో కూడా పూర్తిగా అటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి శాసనసభ్యులను కూడా వన్ సైడ్ కార్నర్ చేయించాలి. దాంతో విధంగా అసలు ఎవరికి ఎంత నష్టం జరిగింది, దీనివల్ల ప్రజలను ఎక్స్చెక్కర్ ఎంత నష్టపోయిందనే అంశం పక్కన పెడితే తెలంగాణ ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడితే నీళ్ల అంశం లోపల గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ చేసినటువంటి వైఫల్యాలు ఏందనే దాన్ని ప్రధానంగా ఈ రోజున ఈ యొక్క ప్రస్తావించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో అసెంబ్లీలో కూడా ప్రధానంగా దీనిపైనే వాడివేడి చర్చ జరగని నేపథ్యంలో కూడా దానిపైనే కౌంటర్ ఇవ్వడానికైతే ప్రజాపతులు నేటి పరిశీలన తర్వాత సిద్ధమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరోవైపు పరకాల ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డితో కూడినటువంటి బృందము పరకాల కూడా క్రాస్ అయింది. మరికొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకోబోతోంది. దాంతోపాటు భూపాలపల్లి, ములుగు సంబంధించినటువంటి పోలీసు బృందాలు దాదాపు 1400 పోలీసులు కూడా ఈ యొక్క మేడిగడ్డ పరిసర ప్రాంతాలను అదుపులోకి తీసుకుని హై అలర్ట్ అయితే కొనసాగుతుంది. సీఎం వచ్చిన తర్వాత నేరుగా వారి కాన్వాయ్ అంతా కూడా మేడిగడ్డ బ్యారేజ్లోని 7వ బ్లాక్ వద్దకు ఎక్కడైతే సింక్ అయిన పిల్లర్ ఉందో ఆ పీర్ వద్దకు ఫస్ట్ ఆ బృందం వెళ్తుంది. అక్కడ అధికారుల సమక్షం లోపల ఆ పీర్ సింక్ అయినటువంటి విషయాన్ని, దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి డిజైన్ సంబంధించిన అంశాలను అక్కడే శాసనసభ్యులకు అక్కడ వివరిస్తారు. ఆ తర్వాత తిరిగి ఇదే మేడిగడ్డ బ్యారేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా పాయింట్ ఉంది, అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి భారీ స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ విజిలెన్స్ ఎంక్వైరీ లోపల ఈ 2-3 రోజుల నుంచి కూడా విజిలెన్స్ సంబంధించిన రిపోర్టు పూర్తి స్థాయిలో వచ్చింది. దాంతోపాటు ఈ యొక్క మెటీరియల్ ఏదైతే మెటీరియల్ ఉపయోగించారో పీర్స్ నిర్మాణం కావచ్చు, గేట్స్ బిగించడానికి ఈ యొక్క బ్యారేజ్ నిర్మాణంలో ఉపయోగించినటువంటి ఆ యొక్క కాంక్రీట్ సంబంధించిన కెమికల్ టెస్ట్ల రిపోర్ట్స్ కూడా వచ్చాయి. సో ఆ రిపోర్ట్స్ అంతటిని కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోపల చూపించే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ స్థాయి లోపల ప్రజాధనం వినియోగించి ఎంతటి నిర్లక్ష్యాన్ని ఇక్కడ చూపెట్టారు, అది తెలంగాణ ప్రజలకు ఏ విధంగా నష్టం చేసింది అనే అంశాలు ప్రధానంగా ఈ రోజున ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉండబోతున్నాయి. దాంతోపాటుగా ఇప్పుడు దీన్ని మరమ్మతులు చేయాలంటే కూడా నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ దాదాపు 680 కోట్ల పైచిలకు ఖర్చు అవుతుంది. అవన్నీ ఇస్తేనే మరమ్మతులు చేస్తామని ఎల్ఎన్టీ సంస్థ కూడా చెప్తుంది. ఎల్ఎన్టీ ఇంకా డబ్బులు చెల్లిస్తే తప్ప మరమ్మతులు చేసే అవకాశం లేదు. అంటే ఇదంతా ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేషన్ లోపము, దాంతోపాటుగా ప్రభుత్వ వైఫల్యం వలన ఇదంతా జరిగిందనే అంశం అయితే ప్రధానంగా ఈ రోజున తెలంగాణ యావత్ ప్రజలకైతే తెలియజెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజున ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటన ఉండబోతుంది. ఏదేమైనా కూడా ఈ ప్రాజెక్టు ఈ రోజున అటు కేఆర్ఎంబీ అంశం లోపల బీఆర్ఎస్ చెప్తున్నటువంటి ఆరోపణలకు ధీటుగా కౌంటర్ ఇవ్వడానికి గత ప్రభుత్వం 10 ఏళ్ల లోపల ఈ జలాల అంశం లోపల జరిగిన నిలువు దోపిడీని, అదేవిధంగా కేఆర్ఎంబీకి సంబంధించిన అంశాలు, కృష్ణా జలాలను కూడా ఆంధ్రాకు తాకట్టు పెట్టిన అంశాన్ని ధైర్యంగా లేవనెత్తే అంశంలో భాగంగానే ఈరోజు పర్యటన జరుగుతుంది. సో చూడాలి, మొత్తంగా రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత ఆయన కూడా ఈ కొద్దిసేపటి క్రితమే ఎక్స్ లోపల ఒక పోస్ట్ కూడా చేశారు. 97,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఉపయోగించి 98,250 ఎకరాలకు మాత్రమే ఆయకట్టు ఇచ్చారు. దాదాపు 16 లక్షల ఎకరాల ఆయకట్టు సృష్టిస్తామని చెప్పి
ఈ యొక్క ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరం చేశారు. కానీ ఇక్కడ అసలు చేసింది ఏంది, ప్రజల్ని ఏ విధంగా మోసగించారు, ఈ అంశం ఈ రోజున యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. మొత్తానికి చూడాలి, సీఎం రేవంత్ రెడ్డి వచ్చే నేపథ్యంలో కూడా ఈడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం ఇప్పటికే ఆ పీపీటీలు సిద్ధం చేసుకొని ఇంజనీరింగ్ చీఫ్ అధికారులు సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు విజిలెన్స్ రిపోర్టు కూడా సీఎం వద్ద ఉంది. ఆ రిపోర్టును కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది. సర్తాజ్ ఎగ్జాక్ట్లీ వేణు, అయితే మనం చూసుకుంటే ఈ సందర్శనకు మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా వేచి చూస్తోంది. అయితే దీనికి బీఆర్ఎస్ మరియు బీజేపీ ఇరు పార్టీలు కూడా రావడం లేదు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అట్ ద సేమ్ టైం సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ ట్వీట్ కూడా చేశారు. మరి బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఎట్లా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే ఎస్ ఎగ్జాక్ట్లీ ఇదే అంశంపై కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కూడా ఎన్నికల ముందే వచ్చి మేడిగడ్డ పర్యటన కూడా చేశారు. దీని లోపల పూర్తిగా 1,00,000 కోట్ల ఇక్కడ ధనం వృధా అయింది, ఇది ఒక స్కామ్ అంటూ కూడా కిషన్ రెడ్డి స్వయంగా ఆయనే మీడియా సమక్షంలో చెప్పడం జరిగింది. దీనిపై సిబిఐ ఎంక్వైరీ చేస్తాము, రాష్ట్ర ప్రభుత్వం కనుక దీనికి కన్సెంట్ ఇస్తే మాత్రం 10 నిమిషాల్లో సిబిఐ ఎంక్వైరీ చేస్తాము, దీనిలో దోషులు కేసీఆర్ను జైలుకు పంపాలంటూ ఆయనే వ్యాఖ్యానించారు. కానీ ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ప్రజాపాలన పేరుతో పారదర్శకంగా ఉండాలి, ప్రతి ఒక్క రూపాయి ప్రజాధనం ఎడిపోయిందనే విషయం తెలవాలి, అందరం కలిసి రావాలంటూ కూడా నిండు అసెంబ్లీలో ఆయన అన్ని పార్టీల సభ్యులను కూడా కోరడం జరిగింది. కానీ ఈ రోజున పర్యటన ఉంది అంటూ ఓవైపు బీఆర్ఎస్కి సంబంధించిన శాసనసభ్యులకు, బీజేపీ శాసనసభ్యులకు, ఎంఐఎం సిపి అందరికీ కూడా ఆహ్వానం పలికినప్పటికీ కూడా బీఆర్ఎస్ బీజేపీ మినహాయిస్తే మిగతా ఎమ్మెల్యేలు సందర్శనకు వస్తున్నారు. అసలు ఏం జరిగింది తెలుసుకోవడానికైతే వస్తున్నారు. కానీ అటు బీజేపీ ప్రతిపక్షమే మేమంటూ చెప్పుకున్నటువంటి బీజేపీ ఇదే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్నో ఆరోపణలు చేసిన బీజేపీ శాసనసభ్యులు రాకపోవడం కూడా ఇక్కడ ఒక కీలక అంశంగా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి శాసనసభ్యులు రాకపోవడానికి ఇందులో ఒక స్కామ్ జరిగింది, ఇది ఒక ఏది బయటపడ్డా కూడా నష్టమనే కోణం లోపల బీఆర్ఎస్ దూరంగా ఉంది. దాంతోపాటు ఈ రోజున నల్గొండలో సభ ఉంది నేపథ్యం లోపల కూడా వాళ్ళు రావడానికి సిద్ధంగా లేరు. కానీ ఇక్కడ బీజేపీ శాసనసభ్యులు ఎందుకు రావట్లేనేది ఒక తెలంగాణ ప్రజలైతే ఆలోచిస్తున్న అంశం. ఎందుకంటే సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మొత్తానికి కూడా అనుమతులు ఇచ్చింది. దాదాపు 10 విభాగాలకు సంబంధించిన అనుమతులు కూడా ఎటువంటి ఇన్స్పెక్షన్ లేకుండా అనుమతులు ఇచ్చింది. అంటే ఇందులో అటు బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం ఉన్నదంటే అంశం ఏదైతే ఆరోపణలు వినిపిస్తున్నాయో అది నిజం అనిపించేలా ఈ రోజున బీజేపీ శాసనసభ్యులు కూడా ఈ యొక్క పర్యటనకు రాకపోవడం మాత్రం తెలంగాణ ప్రజలను అయితే ఆలోచింపజేస్తుంది. ఎందుకంటే ఇది దాదాపు 1,00,000 కోట్లకు సంబంధించిన అంశము అయినప్పటికీ కూడా ఇందులో బీజేపీ ప్రజల తరపున పోరాడాల్సినటువంటి శాసనసభ్యులు దీనికి డుమ్మా కొట్టడం కొంత ఇదేదో సందేహాస్పదంగా ఉందంటూ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రజలైతే చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కూడా ఎవరు అడ్డుకున్నా ఎవరు ఏం చేసినా కూడా తెలంగాణ ప్రజలకు మేము పారదర్శకంగా ఉంటామంటూ కూడా సీఎం తరచూ అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నారు, ఎన్నికల ముందు కూడా ప్రస్తావించారు. అదే అంశంలో భాగంగా ఈ రోజున ఈ 1,00,000 కోట్లకు సంబంధించిన కాళేశ్వరం సంబంధించిన అంశాలని నిజాన్ని A to Z అసలు ఏం జరిగింది, ఈ యొక్క ప్రాజెక్టు రీడిజైన్ నుంచి మొదలు పెడితే నిర్మాణము, ఆ తర్వాత ఈ వైఫల్యము, దాదాపు 1,000 కోట్ల నష్టము, ఈ యొక్క అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాము. ఏ పార్టీలు చేయకపోయినా ప్రజలకు ప్రకటించారు. సో ఆ నేపథ్యంలోనే బీజేపీ అంటున్నారు. సో అంటే బీఆర్ఎస్ కు సంబంధించి బీజేపీ మధ్య కొంత ఒప్పందాలు ఉండొచ్చు, అందుకే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయం లోపల వాళ్ళు రావడానికి సంసిద్ధంగా లేరనే ఒక అంశం కూడా చర్చకు వచ్చింది. సో ఏదేమైనా కూడా ఈ రోజున సీఎం పర్యటన తర్వాత కూడా కాళేశ్వరం సంబంధించినటువంటి దాగున్న నిజాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎగ్జాక్ట్లీ వేణు, అయితే మరో 50 నిమిషాల్లో మొత్తం అందరూ ప్రజాప్రతినిధులు అయితే అక్కడికి చేరుకోబోతున్నారు కాబట్టి అక్కడ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతోంది, స్కెడ్యూలింగ్ ఎలా ఉండబోతోంది? ఎస్ సర్తాజ్, ఇప్పటికే అటు భూపాలపల్లి ములుగు సంబంధించినటువంటి పూర్తిగా పోలీస్ బందోబస్తును అయితే ఇక్కడ మోహరించడం జరిగింది. ఇక్కడే మనం చూస్తే అటు బ్యారేజ్కి ముందు ప్రాంతం లోపల గతంలో ఈ యొక్క బ్యారేజ్ డ్యామేజ్ అయిన తర్వాత కూడా ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఎవరిని రాకుండా అడ్డుకున్నారు. కానీ ఎక్కడైతే గత ప్రభుత్వము ఇది నిషిద్ధ ప్రాంతం అని చెప్పిందో అక్కడే ఇది స్వేచ్ఛ మార్గం అనే విధంగా ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చూపిస్తోంది. అందరికీ కూడా ఏం జరిగిందో, మీ ధనంతో నిర్మించినటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ ఏ విధంగా ఉందో చూడాలి అంటూ కూడా పూర్తిగా ఐరన్ ఫెన్సింగ్ గేట్లను కూడా తొలగించారు. అయితే ఇదే ప్రాంగణం లోపల 2 గంటల పాటు కూడా ఈ యొక్క సీఎం ఆధ్వర్యంలోని బృందం ఉండబోతున్న నేపథ్యం లోపల బ్యారేజ్కి 2 వైపులా
లోపల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసము ఒక స్క్రీన్ కూడా సిద్ధం చేశారు. ఆ స్క్రీన్ లోపల అసలు ఏం జరిగిందనే దానిపై పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఈ యొక్క సీఎం పర్యటన దాంతోపాటు భారీగా అటు ప్రజాప్రతినిధులు వస్తున్న నేపథ్యం లోపల 1400 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే సీఎంతో వచ్చేటువంటి ఆ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా పూర్తిగా బస్సులు వస్తున్న నేపథ్యం లోపల వారి కోసం పార్కింగ్ కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు గౌట్ అఫీషియల్స్ అదేవిధంగా పోలీసులు మీడియా కూడా ప్రత్యేకంగా ఇక్కడే భోజన వసతులు కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క వచ్చిన తర్వాత దాదాపు 45 నుంచి 50 నిమిషాల పాటు ప్రాజెక్ట్ సైట్ ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో ఆ ప్రాజెక్ట్ సైట్ వద్ద 40-50 నిమిషాలు ఈ యొక్క మంత్రులు ఎమ్మెల్యేల బృందం ఉంటుంది. ఆడ క్షేత్రస్థాయి లోపల 7th బ్లాక్ వద్ద పరిశీలన చేసిన తర్వాత తిరిగి సంబంధించినటువంటి హెలిప్యాడ్ ఏదో ఏర్పాటు చేసిందో గతం లోపల ఆ హెలిప్యాడ్ ప్రాంగణం లోపల భారీ టెంట్లు ఏర్పాటు చేశారు. అక్కడే వీళ్ళందరికీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీడియా స్టేషన్ ఏర్పరచడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంటే వాళ్ళు క్షేత్రస్థాయి లోపల ఏం పరిశీలిస్తారు, అంతే విధంగా అసలు ఏం జరిగిందనేది టెక్నికల్ డేటాను ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీడియా బ్రీఫింగ్ కూడా ఇక్కడే ఉండబోతుంది. ప్రధానంగా ఇన్ని రోజులు కొన్ని విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యం లోపల ఏం జరుగుతోంది ఇందులో అనేటువంటి కొన్ని సందేహాలు ఉండేవి. కానీ ఆ సందేహాలన్నీ ఈ రోజున అటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు, ఆ సీఎం రేవంత్ రెడ్డి ఆ యొక్క మీడియా సమావేశంలో కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఇన్ని రోజులు ఒక నిషిద్ధ ప్రాంతం నిజంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నట్టు ఇండియో పాక్ బార్డర్ లాగా కనిపిస్తున్నట్టు అయితే ఉందో అదే ప్రాంతం లోపల ఈ రోజున గేట్లు తెరిచి స్వేచ్ఛగా అందరూ నిజంగా నిజాలు తెలుసుకునే అంశం అయితే చెప్పినట్లుగానే ఈ రోజున దీనికి సంబంధించి పోలీసులు కూడా పూర్తిగా సమాయత్తమయ్యారు. ఇక మరికొద్ది నిమిషాల్లో అటు సీఎం బృందం రానున్న నేపథ్యం లోపల దాదాపు రోప్ పార్టీస్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇటు భూపాలపల్లి శివారు మొత్తం కూడా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు 3 రోజుల నుంచి జరుగుతున్నాయి. సో మొత్తానికి ఓవరాల్గా ఈ సీఎం పర్యటనను విజయవంతంగా చేయడానికి అటు పోలీస్ శాఖ అదేవిధంగా ప్రభుత్వ శాఖలు దాంతోపాటు ఇంజనీర్ల శాఖలు కూడా ప్రస్తుతం సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. సర్తాజ్ అయితే వేణు ఇందాక హరీష్ రావు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఉట్టి మేడిగడ్డ మాత్రమే కాదు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ కామెంట్స్ ఎలా చూడొచ్చు అంటారు? జస్ట్ ఎగ్జాక్ట్లీ హరీష్ రావు కనుక మేడిగడ్డ ప్రాజెక్టు ఒక వన్ ఆఫ్ ది పార్ట్ అని చెప్పినట్టుగానే వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజ్లు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజు, ఆ తర్వాత దీనిపైన ఉన్న అన్నారం బ్యారేజు, ఆ తర్వాత ఉన్న సుందిల్ల బ్యారేజ్, ఈ 3 బ్యారేజీల కలయికే మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టును పిలుస్తారు. కానీ ఎగువ నుంచి వచ్చేటువంటి గోదావరి వరద అంతా కూడా ప్రధాన బ్యారేజ్ అడ్డుకునే ప్రధాన బ్యారేజు, వాటర్ డైవర్షన్ చేసే ప్రధాన బ్యారేజే ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్. అంటే ఇదే దాదాపు 1.6 కిలోమీటర్ల పొడవుతో 85 స్లూయిస్ గేట్లతో నిర్మాణం చేసినటువంటి భారీ నిర్మాణం. దీనికే దాదాపు 4,600 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేశారు. ఇప్పటికే 3,620 కోట్ల రూపాయలు విడుదల కూడా చేశారు. అంటే ఇదే ప్రధానమైన బ్యారేజ్. ఇక్కడ కనుక వాటర్ను డైవర్ట్ చేస్తేనే దీని ఎగువన ఉన్నటువంటి లక్ష్మీ పంప్ హౌస్ నుంచి వాటర్ను ఎత్తిపోయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ కనుక వాటర్ను ఆపితేనే మీద ఉన్న అన్నారం బ్యారేజ్ వద్దకు ఈ యొక్క నీటిని తోడిపోస్తారు. సో అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని కూడా ప్రధాన భూమిక పోషించేదే మేడిగడ్డ బ్యారేజ్. కానీ మేడిగడ్డ బ్యారేజ్ అత్యద్భుతమని గత ప్రభుత్వంలో వాళ్ళే చెప్పారు. ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థకు కూడా వరల్డ్ రికార్డులు వచ్చాయని వాళ్ళే చెప్పారు. 20 నెలల్లోనే ఈ స్థాయి నిర్మాణం చేయడం ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక రికార్డ్ అంటూ కూడా గత ప్రభుత్వం ఉన్నటువంటి అదే మంత్రి హరీష్ రావు చెప్పారు. కానీ ఈ రోజున ఇక్కడ వైఫల్యం జరిగింది, ఇక్కడ వాళ్ళ లోపాలు బయటపడుతున్న సమయం లోపల ఇది ఒక చిన్న భాగం అంటూ కూడా చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో కూడా అదే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టుని సీఎం కేసీఆర్ స్వయంగా ఓపెనింగ్ చేసి ఇది తెలంగాణకు సంబంధించినటువంటి 16 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించడానికి మరో 18 లక్షల ఎకరాల ఆయకట్టు సృష్టించడానికి సహాయపడుతుందంటూ కూడా ఇదే మేడిగడ్డ బ్యారేజ్ను ఉద్దేశించి గత ప్రభుత్వం ఉన్నటువంటి ఈ మంత్రులే ఆ రోజున చెప్పడం జరిగింది, సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం జరిగింది. ఎన్నికల్లో కూడా వీళ్ళు ఇదే ప్రధానంగా మాట్లాడడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు మాట మార్చి ఇది ఒక చిన్న అంశం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఆరోపణలు తెలంగాణ ప్రజలైతే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే అంశాన్ని కూలంకషంగా ఈ రోజున మంత్రుల బృందం చెప్పిన తర్వాత యావత్ తెలంగాణ ప్రజలకు ఇది నిజంగా ఒక చిన్న అంశమేనా, లేకపోతే 4,000 కోట్ల ప్రజాధనం వృధా అయితే అంత చిన్నగా మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి ఈ ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఈ మాజీ మంత్రులపై ఇప్పటికే తెలంగాణ ప్రజలు కూడా కొంత ఆగ్రహంగా ఉన్నారు. సో అదే అంశం కూడా ఈ రోజున ప్రజాప్రతినిధుల బృందంలో అనేటువంటి పీపీటీ ఆ తర్వాత మీడియా సమావేశంలో బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే దీన్ని కౌంటర్ చేసుకోవడం, దీని నుంచి తప్పించుకునే ప్రయత్నం లేకనే ఇది ఒక చిన్న అంశం అంటూ హరీష్ రావు కూడా మాట్లాడంటూ కూడా పోతే ఒక చర్చ అయితే జరుగుతుంది. చూడాలి. మొత్తానికి దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ 6th, 8th బ్లాకులు, ఆ 2 బ్లాకులపై కూడా ఇంకా రిపోర్ట్ వచ్చే
అవకాశం ఉంది. అది మరికొద్ది రోజులు అది వచ్చిన తర్వాత దీనికి సంబంధించి క్రిమినల్ యాక్షన్ మొదలవుతుంది. సో అప్పుడు తెలుస్తుంది అసలు ఎవరు నిజంగా తప్పు చేశారు, నిజంగా ఇది చిన్న అంశమా, దీని ద్వారా అసలు ఏం జరిగింది, తెలంగాణ ప్రజలకు ఎంత నష్టం జరిగిందనే విషయాలు అయితే అప్పుడే బయటకు వచ్చేస్తుంది. అప్పటి వరకు కూడా పూర్తిగా ఇట్లాంటి మాటలు చెప్పి మాత్రం అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తప్పించుకునే ప్రయత్నం చేసిన ఒక చర్చ అయితే ఉంది. సో చూడాలి దీనికి కాంగ్రెస్ ప్రభుత్వము ఏ విధంగా కౌంటర్ ఇస్తారనేది మాత్రం మరికొద్ది రోజులు చూడాల్సిన పరిస్థితి ఉంది. సర్తాజ్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ వేణు.